మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, మనకి జూలై మాసంలోనే టారో కార్డ్స్ ప్రకారం ఆ మంత్ ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఆ మంత్ లో ఎలా ఉండబోతుందో ఒకసారి వాటన్నిటి గురించి అయితే మాకు చెప్పండి. తప్పకుండా అమ్మా. అయితే మనం ఒక్కసారి జూలై 2025 ఓవరాల్ గా ఎట్లా ఉండబోతుంది టారో ప్రెడిక్షన్స్ ప్రకారం ఒక్కసారి చూసి చెప్దాం. ఓకే, జూలై 2025 ఓవరాల్గా మంత్ చూసుకున్నట్టయితే గనక ఇదేంటంటే ఒక్కొక్కసారి మనం కొన్నిటిని జస్ట్ లెటింగ్ గో అంటాం, వదిలేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి పనికిరానివి ఇంకా మనం కొన్నిటిని పట్టుకొని అలాగే ఉంటాం చూడు, అది ఏదైనా కానివ్వండి, అది ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఎందుకు పనికిరాదు ఆ ప్రాపర్టీ, అది అమ్మలేము ఉంచుకోలేము, అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కదా. సో ఏదో రకంగా వాటి నుంచి మీరు దూరం అయిపోవడానికి చూడాలి. అది మనుషులే అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఫీలింగ్సే అవ్వచ్చు, అన్ని రకాలుగా చూసుకుంటే లెటింగ్ గో అంటాం అనమాట. నార్మల్గా టారో లాంగ్వేజ్లో చూసుకుంటే జస్ట్ వెళ్ళిపోనివ్వండి అవన్నిటిని. ఒక కొత్త స్టార్ట్, ఒకటి ఎనీథింగ్ కొత్తగా మొదలు పెట్టాల్సిన మంత్ జూలై అనమాట. అండ్ ఫైనాన్సెస్ పరంగా వీటి పరంగా చూసుకుంటే నార్మల్గా స్టాక్ ఎక్స్చేంజెస్ అవన్నీ చూసుకుంటే కొంచెం స్టేబుల్ మంత్గానే కనపడుతుంది మనకి జూలై మంత్ అనమాట. అలాగే ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళకి మంచి మంత్ జూలై, బాగానే ఉంటుంది స్టూడెంట్స్ అందరికీ. అంటే కొంచెం పాజిటివ్గానే కనపడుతుంటుంది. అంటే మనం రాశి ప్రకారం చూసుకున్నప్పుడు అది వేరేగా ఉంటుంది. ఓవరాల్ ఎనర్జీస్ చూస్తే కనుక స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా అంత బ్యూటిఫుల్ మంత్గానే కనపడుతుంది. అయితే జూలై మంత్లో ఒక చిన్న ఇండికేషన్ ఉంది ఇక్కడ. మనం చాలామంది కొంచెం కోపం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరుగుతాయి అన్నమాట. ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, చిరాకులు, ఇవన్నీ కాస్త అందరు ఓవరాల్గా ఎనర్జీ అట్లా ఉంది కాబట్టి, యూనివర్సల్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్ అలా ఉంది కాబట్టి కొంచెం చిరాకులు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీస్ మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ రావడము, ఇట్లాంటివన్నీ కనబడుతున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో, చిన్న చిన్న వాచెస్, టీవీలు, ఫ్రిడ్జ్లు ఫ్రీక్వెంట్గా చాలా మంది ఇళ్లలో రిపేర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏం చేస్తారంటే ఒక చిన్న అడ్వైస్, ఇట్లాంటివి ఎప్పుడైనా తొందర గీజర్లు అవ్వచ్చు, వాషింగ్ మెషిన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ అనమాట, ట్రబుల్స్ చూస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే ఎనర్జీ అట్లా ఉంది, జూలై ఎనర్జీ కాబట్టి. ఒకవేళ అట్లా ఏమైనా అవుతే ఇమీడియట్గా దాన్ని ఫిక్స్ చేయించడానికి ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ నార్మల్గా ఆస్ట్రాలజికల్గా చెప్పాలంటే రాహు ఎనర్జీస్ అంటాం. రాహు ఎనర్జీ బాగోలేనప్పుడు ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా పాడైపోవడము, వెహికల్స్ పాడైపోవడము, బాగా పనిచేసే వస్తువు సడన్గా డ్యామేజ్ అయిపోయి ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం ఒకటి చూసుకోండి సార్. దీనికి ఇంకొక రెమెడీ ఏంటంటే, మీ ఇంట్లో ఎక్కడైతే డార్క్ ప్లేసెస్, చీకటిగా కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, స్టోర్ రూమ్ బాగా చీకటిగా ఉంటుంది, లేకపోతే ఇంకొక కార్నర్ చాలా చీకటిగా ఉంటుంది. సో అట్లా చీకటిగా ఉండే ప్లేసెస్ ఏం చేస్తారంటే అక్కడ ఏదో చిన్న బల్బు, 0 వాట్ బల్బు ఏదో అంటున్నాం కదా, అట్లాంటి వెలిగేలాగా చూసుకోండి. ఆ చీకటిని అట్లానే వదిలేదు, ఎందుకంటే డార్క్ ఎనర్జీస్ అంటాం. అట్లా జూలై అంటే జనరల్గా చూసుకుంటే బాగానే ఉంది. కాకపోతే కొన్ని విషయాలలో జూలైలో కొంచెం చిన్న అప్స్ అండ్ డౌన్స్ అవి చూస్తూ ఉంటాం. కాబట్టి రిలేషన్షిప్ విషయాలలో కూడా తెగేదాకా లాగొద్దు ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎనర్జీ ఇరిటేషన్స్, కోపాలు అవన్నీ ఎక్కువ రేంజ్లో ఉంటాయి. కాబట్టి ఏదైనా చిన్న దెబ్బలాట్లు అట్లాంటివి అవుతుంటే ఒకళ్ళు తగ్గి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే నార్మల్గా బాగుంటుంది అనమాట. పిల్లల విషయాల్లో కేర్ఫుల్గా నార్మల్గా ఎట్లా అయితే ఉంటారో వాళ్ళ స్టడీస్ పరంగా అన్ని రకాలుగా బాగుంటే అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. స్టూడెంట్స్కి స్టూడెంట్ ఎనర్జీ బాగుంది కాబట్టి ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. రిలేషన్షిప్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఒక్కొక్కరి రాశి ప్రకారం చూసి చెప్తాను. మేడం, తులారాశి వారికి వచ్చేసి జూలై మంత్లోనే టారో కార్డ్స్ ప్రకారం మరి ఈ మంత్ మొత్తంలోనే ఎలా ఉండబోతుంది? మరి ఈ మంత్లోనే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బెటర్ అంటారు వీరికి? డెఫినెట్గా 2025 జూలై తులారాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక్కసారి టారో ప్రిడిక్షన్స్ చూసి చెప్తాను. ఓకే, ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే తులారాశి వాళ్ళే పగటి కళలు కనకండి, ఫస్ట్ ఇండికేషన్ అనమాట.
ఓకే, మనం డే డ్రీమర్స్ అంటాం నార్మల్గా. సో ఆ డే డ్రీమింగ్ నుంచి బయటికి రావాలి ఫస్ట్. అనవసరంగా అంటే మీరు ఓన్లీ అంటే ఎఫర్ట్ వేయకుండా, ఏమీ పని చేయకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అలా అయిపోతే ఒక్కొక్కసారి మనం చాలా ఊహల్లోనే ఉంటాం అనమాట. మనము ఆ ఊహల్లో బ్రతికేసి అసలు పని చేయకుండా అలాగే సోమరితనంగానే ఉంటాం. కాబట్టి ఊహల నుంచి బయటకు వచ్చి కొంచెం ఎఫర్ట్, కష్టం వేస్తే గనక మీకు బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అది నంబర్ 1. రెండోది ఏంటంటే కొంతమందికి అంటే కొన్ని సెట్ ఆఫ్ పీపుల్కి మంచి రికగ్నేషన్స్ అవి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకే. తులారాశి వాళ్ళకి. అంటే మీరు చేసిన మంచి పనులకు కానివ్వండి, మీకు మంచి సంఘంలో గౌరవ మర్యాదలు అంటాం కదా, అట్లాంటివన్నీ మీకు మంచి రికగ్నేషన్ రావడానికి చాలా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు. అయితే మీకు ఒక రెమెడీ ఏంటంటే గోసేవ ఖచ్చితంగా ఈ మంత్ అంతా చేయడానికి ట్రై చేయండి. మీరు ఎంతగా గోసేవ చేసుకోగలిగితే, అంటే ఏం చేస్తారంటే ఒక గోవుకి ఒక నెలకి సరిపడా మీకు వీలైతేనే, ఓకే, ఎక్కడైనా చూడండి ఎవరి దగ్గర నుంచి మీకు ఒక గోవు ఎంత తింటది గ్రాసం అంతకు సరిపడా ఒక నెలకి సరిపడా ఇచ్చేసి, మీకు వీలైతే మీ అంతటా మీరే స్వయంగా మీరు రోజు గోశాలకు వెళ్తారా, లేకపోతే మీకు ఎక్కడ నావు కనిపిస్తే ఏమైనా పెడతారా, ఇవన్నీ మీరు చూసుకోండి. ఇవన్నీ కాకుండా మీరు ఖచ్చితంగా చేయాల్సిన ఒక రెమెడీ ఏంటంటే ప్రతి శనివారం ఈ జూలైలో వచ్చే 4 లేదా 5 శనివారాలు ఎన్ని సాటర్డేస్ ఉంటే అన్ని సాటర్డేస్ మీరు ఫ్రెష్గా చక్కగా ఒక చపాతీ చేసుకొని గోధుమ పిండితో ఒక రొట్టెని చేసి అందులో కొంచెం అట్లా నల్ల నువ్వులు వేసి అది కాల్ చేసిన తర్వాత ఫ్రెష్గా చేయండి. ముందు రోజులే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి చాలామంది ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ కాకుండా స్నానం చేసుకొని ఫ్రెష్గానే ఆవుకే కదా ఎట్లానన్నా చేయొచ్చు కాదు, మీరు స్నానం చేసుకొని పూజ చేసుకొని అది చేసి మీ మనసులో ఏదైనా దిగులు ఉన్నా కానీ, మీకు ఏదైనా పనుల ఆటంకాలు అవి ఉన్నా కానీ ఈ రొట్టెని ఏం చేస్తారంటే ప్రతి శనివారం ఉదయాన్నే మీరు పూజ చేసిన వెంటనే బ్రేక్ఫాస్ట్ అవి చేయకుండా వెళ్ళి ఏదైనా ఎక్కడ ఒక దగ్గరికి వెళ్ళి తినిపించేసి వచ్చేసేయండి. సో ఇది కంటిన్యూ చేస్తూ ఉండండి రెమెడీ. ఇది కంటిన్యూ చేస్తే కనుక మీకు రావాల్సిన అవకాశాలు అవన్నీ చక్కగా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే లోవర్ బాడీ అంటే మీకు కడుపుకి సంబంధించింది కానీ, ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఏంటంటే మీ మెన్స్ట్రువల్ సైకిల్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడి అట్లాంటి ఇష్యూస్ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆడవాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం స్పైసీ ఫుడ్ అవన్నీ కొంచెం తగ్గించి మంచి ఆహారం, ఎక్కువ ఫ్రూట్ ఇంటేక్ అట్లాంటివి, కొంచెం యోగా ఎక్సర్సైజెస్ అట్లాంటివి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఆర్థిక విషయాలలో చూసుకుంటే అంటే మీకు ఖర్చు ఎక్కువగానే ఉంటుంది ఈ మంత్ అనమాట. ఖర్చు బాగానే కనపడుతుంది. కాకపోతే అది మీకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్సే కాబట్టి నో ప్రాబ్లం, ఖర్చు అయిపోతుంది కదా అనేసి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏదైతే స్పెండ్స్ చేస్తున్నారో అవన్నీ మీ ఫ్యూచర్ కోసమే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లాగా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి నో వరీస్. అయితే ఈ విషయంలో కొంచెం అప్పులు అవి చేయడం కాస్త తగ్గిస్తే సరిపోతుంది అనమాట. అంటే ఫ్యూచర్ బాగుంది కదా అని కొన్నిసార్లు మన ప్లానింగ్ దెబ్బతింటుంది. కాబట్టి అప్పులు చేయకుండా మీ దగ్గర ఉన్న ఏవైతే మనీ ఉందో, మీ దగ్గర ఏవైతే ఇన్వెస్ట్ చేయగలిగే అంత శక్తి ఉందో అంత మాత్రం చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ మీ లక్కీ కలర్ పింక్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై అండ్ లక్కీ నెంబర్ 6 మీకు. సో ఏదైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చాలా మందికి లక్కీ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి ఈసారి. చాలా రాసుల వాళ్ళకి 6 ఆల్రెడీ ఎవరికో ఇంతకు ముందు కూడా ఎవరికో వచ్చింది కాబట్టి వృషభ రాశి. ఓకే. సో ఏదైనా ఎక్కడికైనా మంచి వర్క్ మీద వెళ్తున్నప్పుడు 6 టోటల్ వచ్చేలాగా 6th, 15th, 24th ఈ డేట్స్లో వెళ్తే మీకు సరిపోతుంది. ఓకే మ్యామ్, తులారాశి వారికి వచ్చేసి జూలై మంత్లోనే ఎలా ఉంటే బాగుంటుంది అండ్ ఆ మంత్లోనే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వారికి బాగా కలిసి వస్తుంది అన్న వాటి గురించి అయితే చాలా క్లియర్గా చెప్పారు. నమస్కారం మేడం. నమస్తే మా.